ఎప్పుడు పళ్ళు ఉంటూ నవ్వుకుంటా, టెన్షన్ లేకుండా. టీ తాగుతారా బ్రదర్? వద్దు బ్రో. ఏమేంటి అలుగున్నారు? ఏం లేదు బ్రో. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే పెద్దగా అనిపిస్తాయి, కానీ ఒకసారి షేర్ చేసుకుని చూస్తే బాధ అంతా పోతుంది. మొత్తం పోయింది, డబ్బు, పరుగు, మర్యాద అంతా పోయింది. లైఫే జీరో అయిపోయింది. పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచిస్తే బాధ మిగులుతుంది, కానీ ఒకసారి మిగిలిన వాటి గురించి ఆలోచించండి, ఒక నమ్మకం వస్తుంది. ఆ ఒక్క నమ్మకం చాలు లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి. సరే, ఇప్పుడు ఎందుకు అవన్నీ? టీ తాగండి, ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఓకే. ఎవడు మూడు బాగాలేమైనా మళ్ళీ సెట్ చేస్తావు నువ్వు అసలు. లేదు, అలా సరదాగా. నిజంగా నైట్ పూట నిద్ర పట్టట్లేదు. ఈఎంఐలు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. నీ లైఫ్ బాగుంది, ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా. పొద్దు నుండి చూస్తున్నా, ఏంటి అలా అడవుడు అసలు? వాళ్ళు అంతేరా. ఏంటో ఇక్కడ ఉన్నాడు. ఏ లైట్ రా, వదిలేసావని గురించి. అరే బ్రేక్ చాలాసేపు తీసుకున్నాం, పదండి ఎలా. మార్నింగ్ నుంచి చూస్తున్నా, కెలకటానికి ఎవడు దొరకట్లేదు ఏంట్రా? తెరలే ఎవరో ఒకరు. ఇంకో ప్లేట్ చెప్పరా. టీ తాగుతావా? ఏదో ఒకటి తెచ్చి. ఆడవిడ వెళ్తున్నాడు చూడు. దొరికాడు రా బకరా. హే హాయ్ బ్రో. అయ్యో బ్రో 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 సారీ బ్రో, చూసుకోలేదు, నిజంగా చూసుకోలేదు బ్రో. ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? ఎందుకు వదిలేసారు వాడిని అసలు? వదిలేరా, కావాలనే చేసాడు రాడు ఇదంతా. కావాలని చేసినని తెలుసురా, కానీ వదిలే. ఫీలింగ్స్ రావరా నీకు ఇంకా? పోనీలేరా. రోజు ఎక్కువ అయిపోతుంది ఆఫీస్లో స్ట్రెస్. ఏంటన్నా అట్లున్నాడు? డేటాబేస్ పోగొట్టేసాడంట్రా. ఆడ చేయడరా, మంచి నాలెడ్జ్ ఉన్నాడు రాడు. అయినా వాడికి అలాగే అవ్వాల్సింది అట. ఏంటి ఇప్పుడు వాడికి హెల్ప్ చేస్తావా ఏంటి? వాడికి హెల్ప్ చేస్తే ఏమైందిరా? వారా నువ్వు ఏదో ఒకట్రా, వదిలేరు ఇంకా. ఏమైంది బ్రో? ఏంటి బాస్ ఇప్పుడు? ఏమైంది? ఏం లేదు, ఆఫీస్లో ఒక చిన్న గొడవ జరిగింది, డేటాబేస్ పోయింది. అందరూ నన్ను అంటున్నారు నేనే చేశాను అనుకుంటున్నారు. నాకు అసలు ఏం సంబంధం లేదు, నేనే చేశాను అనుకుంటున్నారు. చాలా చిరాగ్గా ఉంది, చేదీసే బాస్. మీకున్న నాలెడ్జ్కి అయితే మీరు చేసి ఉండరు, కానీ అది జరిగిపోయింది.
నాకు చేయనని నాకు తెలుసు, కానీ అందరూ నన్నే అంటున్నారు, నాదే తప్పు అంటున్నారు. ఎవరికి చెప్పనంటే మీకు విషయం చెప్తాను. నా దగ్గర డేటాబేస్ కాపీ ఉంది, మీకు మెయిల్ చేస్తాను, రిజిస్టర్ చేసుకోండి. మీరు చేస్తారా? పంపిస్తాను. ఇలాంటిదే జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే ప్రతిసారి డేటాబేస్ కాపీ నా దగ్గర ఉంచుకుంటాను. మెయిల్ చేస్తాను, ఈ ప్రాబ్లం నుంచి బయటికి రండి. భాను, థ్యాంక్స్ భాను. ఇట్స్ ఓకే. అరే ఎప్పుడు వచ్చావురా? పొద్దునొచ్చా. ఫోన్ కూడా చేయవారా వచ్చినట్టు? ఫోన్ చూడు. అది చూసుకోలేదురా. అదే మా ఫోన్లో ఎందుకు లేపుతోలే. ఇక్కడ ఎట్లా తెలుసురా నీకు మరి? డాడీ అన్నయ్య చెప్పారు ఇక్కడ ఉంటావని. ఏం సంగతులు ఇంకా? ఇంకేం సంగతులు? ఎలా ఉంది లైఫ్? నాకేంట్రా, బిందాస్. నిజంగానా? నిజంగా. సరే కానీ నీ లైఫ్ ఎలా ఉంది? ఈఎంఐస్, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఒక పెళ్ళి ఉంటాయి ఇంకా ప్రాబ్లమ్స్ అంటే. అంటే లైఫ్ అన్నాక చిల్లు ఉండాలిరా. నీకేం బాగానే చెప్తారా? నిజంగా హ్యాపీగా? నిజంగా. నిజం చెప్పు. నిజంగా. నీ కళ్ళు ఏడుస్తున్నాయి, నీ పెదాలు మాత్రమే నవ్వుతున్నాయి. అదొక్కటి చాలు నిజంగా హ్యాపీగా ఉన్నావు చెప్పడానికి. అలా ఏం లేదురా. అమ్మ చనిపోయింది, నాకు ఎందుకు చెప్పలేదు? అమ్మ చెప్పి 2 months అవుతుంది. ఎలా ఉన్నారు అంత బాధతో నవ్వుతూ? అమ్మ చెప్పి